అక్కడ ప్రార్థనలు ఏకీభవించేవాళ్ళం. పాటలు పాడే దగ్గర గానీ, ఆరాధన చేసే దగ్గర గానీ, మమ్మల్ని స్పెషల్‌గా చూసుకునేవాళ్ళు. కాబట్టి అలాంటి అన్నయ్య ఈరోజు నా దేవుడు నన్ను ప్రేమించి, నా ద్వారా ఏర్పాటు చేసుకున్న ఈ సంఘంలో డెడికేషన్‌కి మాత్రమే ఆ రోజు వచ్చారు. తర్వాత వస్తే బావుండని ఎదురు చూశాను. ఈరోజు మన సంఘానికి రావడం, మన మధ్య వాక్య పరిచర్య చేయటం చాలా సంతోషం. కాబట్టి ఆశీర్వాదం, అన్నయ్య పేరేంటి? ఆశీర్వాదం గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరికీ కూడా ఉదయకాలపు ఆదివారపు పునరుద్ధాన దినపు శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేను వస్తాను అని అన్నప్పుడు వెంటనే సంతోషంగా అంగీకరించి నన్ను ఆహ్వానించి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటటువంటి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనరాలు ఎలిజబెత్ గారికి, అలాగనే షమ్మా గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టమ్ గారు చెప్పిన రీతిగా దాదాపుగా మా పరిచయం 36 సంవత్సరాలకు మించే 36 సంవత్సరాలకు మించే. తను చిలువూరు రావటమే కాదు కానీ మేము కూడా గుంటూరు వచ్చేవాళ్ళం మీటింగ్స్లో. అప్పుడు కొత్తగా వచ్చారు, మీటింగ్స్లో కూడా మేము కూడా పాల్గొనేవాళ్ళం. అంత మాత్రమే కాకుండా వెస్ట్ గోదావరి ఆచంట ప్రాంతంలో కూడా అక్కడ మీటింగ్స్ పాస్టర్ గారు కండక్ట్ చేసినప్పుడు మేము కూడా వెళ్ళటం, తను కూడా అక్కడికి రావటం, మేమందరము కూడా పాటలు పాడటం, ఆరాధనలు నడిపించటం, ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా గడిపినటువంటి రోజులు అనమాట. అప్పటి నుంచి కూడా అమ్ములు, నేను అమ్ములని పిలుస్తూ ఉంటాను, అమ్ములు డియర్ సిస్టర్గా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేటటువంటి వారు. కాబట్టి వారిని బట్టి నేను ఎంతగానో దేవుని యందు ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న వారు ఈ ప్రాంతంలోకి వచ్చి చక్కని పరిచర్య జరిగిస్తున్నారని నేను విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి వాస్తవానికి సంవత్సరం ముందే రావాల్సింది, ప్రామిస్ చేసాము. మా మిస్సెస్ మేరీ పాస్టర్ గారు అలాగనే ఇద్దరం కలిసి వస్తామని ఎప్పుడూ ప్రామిస్ చేసాము. కానీ పోయిన సంవత్సరం కుదరలేదు. జనవరి నుంచి ఏప్రిల్ నుంచి మా మా కుమార్తె ఎస్ఐబిసిలో ఎండి ప్రోగ్రామ్ ముగించుకొని వచ్చింది. కాబట్టి ఏప్రిల్ నుంచి మేము బయట ఉన్నా కానీ తను చూసుకుంటుందిలే, మినిస్ట్రీ ఆరాధన నడిపిస్తుందిలే అని అనుకున్నాం. కానీ ఏప్రిల్ నుంచి ఈ జూన్ వరకు, జూలై వరకు కూడా రావడానికి కుదరలేదు బయటికి ఎక్కడికి కూడా. కానీ ఇప్పుడు ధైర్యం చేసి ఏ విధం చేతనైనా సరే వెళ్ళాలి అని అనుకోవడం జరిగింది. గత వారంలో ముంబైలో ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ అండి, ఎమర్జెన్సీ ఎస్ఐఐజి మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడే అనుకున్నాను ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి అని. వచ్చిన తర్వాత శుక్రవారం రోజునే ఫోన్ చేసి ఇట్లా వస్తానమ్ములు అంటే మంచిదన్నారండి అని ఇన్వైట్ చేయటం జరిగింది. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుడు మా మధ్య ఏర్పరిచినటువంటి యొక్క ప్రేమ అనుబంధాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన రాకడ పర్యంతము కూడా ఇలాగన కొనసాగడానికి దేవుడు కృప చూపునుగాక. ఈ అమలు మాత్రమే కాదు కానీ ప్రభుదాస్ అంకుల్ అలాగనే ఆంటీ వారి యొక్క పిల్లలతో కూడా మాకు చాలా చక్కని అనుబంధం. అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే షమ్మా గారితో కూడా ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఎప్పుడు వచ్చినా కానీ మీటింగ్స్లో అట్లా కనబడి హలో అంటే హలో అనుకుంటూ ఉండేవాడు. కానీ ఈ దినాన్ని కాస్త వారితో గడపటానికి, వారితో కొంత సమయాన్ని స్పెండ్ చేయటానికి
తీర్మానం చేసుకుని రావటం జరిగింది. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మన యొక్క అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ పక్షంగా కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇందాక ఆరాధనలో లాస్ట్ పాటల్లో ఒక మాట పాడారు, ఒక మాటతోటి పాడారు. ఏంటంటే నిమిషం ఆ పాట కలములతో దాంట్లో ఒక మాట ఉంది. ఏంటది? దేవా నా ప్రాణము నీ కొరకు తప్పించుచున్నది. నిజంగా ఎంతమందికి దేవుని కొరకు తపన కలిగి ఉన్నారు? ఎంతమంది? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకై, దేవుని రాజ్యము కొరకై, దేవుని పని కొరకై మనందరము కూడా తపన కలిగి ఉండవలసినటువంటి వారమైన అట్టి తపన కలిగినటువంటి ఒక వ్యక్తిని ఈ దినాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం జీవిస్తున్నటువంటి యొక్క లోకంలో, సమాజంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకము ఎక్కువగా బాగా ప్రసిద్ధి చెందినటువంటి వారిని గొప్పగా చూస్తూ ఉంటుంది. లోకము అడ్మైర్స్ సక్సెస్, బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వారిని గొప్పగా చూస్తుంటుంది. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో, నేటి యొక్క ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేటి దినాల్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో వారిని గొప్పవారిగా చూస్తూ ఉంటుంది ఈ యొక్క లోకం. అలాగనే ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వారిని విజయవంతులుగా చూస్తూ ఉంటుంది ఈ యొక్క లోకం, సక్సెస్ పీపుల్గా చూస్తూ ఉంటుంది. ఎక్కువ అధికారం ఉన్నటువంటి వారిని ప్రభావశీలులుగా, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్గా చూస్తుంది ఈ యొక్క లోకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాత్రం మనం గమనించినట్లయితే దేవుని దృష్టి పూర్తిగా అందుకు భిన్నమైనటువంటిదిగా మనకి కనిపిస్తావు. దేవుని యొక్క దృష్టి అందుకు భిన్నముగా కనిపిస్తూ ఉంటుంది. మనుషులు ముఖాన్ని చూస్తారు, పై రూపాన్ని చూస్తారు, బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసేటటువంటి వాడు అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఎట్లా తెలుసు చెప్తారు? ఉదాహరణ ఎవరి విషయంలో అది మనము రూఢిగా చెప్పగలం. దావీదు విషయంలో, దావీదును రాజుగా అభిషేకం చేయటానికి వచ్చినప్పుడు ఆయనైతే మనుషులను పైరూపాన్ని చూశాడు, కానీ దేవుడు వాళ్ళెవరూ కూడా కాదు అని ఆయన అంతరంగాన్ని చూసేటటువంటి వాడు అన్న సత్యాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. మనుషులు ప్రతిభను చూస్తూ ఉంటారు, వారి యొక్క టాలెంట్స్, వారి యొక్క సామర్థ్యాన్ని చూస్తూ ఉంటారు, కానీ దేవుడు విశ్వాస పాత్రులైనటువంటి వారిని చూస్తూ ఉంటారు, నమ్మకస్తులను చూస్తూ ఉంటారు, నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు. మనుషులు ఎంత ఎత్తుకు ఎదిగారో దానిని చూస్తూ ఉంటారు ఈ యొక్క లోకములో, సమాజంలో మనం గమనించినట్లయితే. కానీ దేవుడు చూసేది ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు. దేవుడు చూసేది ఏంటంటే ఎంత వినయముగా మనం నడుస్తూ ఉన్నామో, జీవిస్తున్నామో అది చూస్తూ ఉంటాడు దేవుడు. ఈ రోజున మనందరము కూడా ధ్యానం చేయబోయేటటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో కేవలము కొన్ని వచనాలలో మాత్రమే మనకి కనిపిస్తాడు. అతడు ఏమాత్రము కూడా అబ్రహాము లాంటి వాడు కాదు, లేకపోతే దావీదు లాంటి వాడు కాదు, పేతురు కాదు, యోహాను కాదు, పౌలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరును పరిశుద్ధ గ్రంథములో నమోదు చేయించాడు. ఆయన పేరు ఎవరంటే, ఆయన పేరు ఏంటంటే ఎపఫ్రోదితు.
ఎపాఫ్రోదితు. ఒకసారి ఎప్పుడైనా సరే మనము శ్మశాన వాటిక వైపున అటు నుంచి మనం వెళుతూ ఉన్నాం అనుకోండి, కొన్ని సమాధులు ఎలా కనిపిస్తాయని చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కొంతమంది చాలా డెకరేటివ్గా నిర్మిస్తూ ఉంటారు, సమాధులను కూడా ఆకర్షణీయంగా నిర్మిస్తూ ఉంటారు. మరికొన్ని సమాధులను మనం చూసినట్లయితే ఇవి చాలా సింపుల్గా, నార్మల్గా, చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క దృష్టిలో మనం గమనించినట్లయితే సమాధి పరిమాణం కాదు, కానీ ఆ జీవితం విలువైనదా కాదా అనేది దేవునికి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత విలువైనటువంటిది, అది విలువైనదా కాదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. చాలామందిని మనం గమనించినట్లయితే వారి కోసం జీవిస్తూ ఉంటారు, తమ కోసం, తమ కుటుంబం కోసం, తమ పిల్లల కోసం జీవిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే క్రీస్తు కొరకు జీవించేటటువంటి వారు, క్రీస్తు కొరకు జీవించేవారు. ఇక్కడ ఈ యొక్క ఆరాధనలో దేవా నా ప్రాణము నీ కొరకు తపించుచున్నది అన్న పాడినటువంటి వారందరూ కూడా, ఆరాధన చేసినటువంటి వారు అందరూ కూడా నిజంగా దేవుని కొరకు తపిస్తున్నారా అండి అంటే అందులో వాస్తవం ఎంత ఉందో అది మీకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, చివరికి దేవుడు అడిగేది ఏంటంటే నువ్వు ఎంత ప్రసిద్ధి గాంచావు అన్నది కాదు, కానీ నువ్వు ఎంత నమ్మకస్తుడిగా, విశ్వాస పాత్రుడుగా జీవించావు అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుడు అడిగేది అదే. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఎపాఫ్రోదితు ఫిలిప్పు సంఘానికి చెందినటువంటి విశ్వాసి. ఇది మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక చదవబడినటువంటి లేఖన భాగంలో ఎపాఫ్రోదితు అనేటటువంటి వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఆ యొక్క ఎపాఫ్రోదితు అనే వ్యక్తిని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి సిఫారసు చేస్తూ ఉన్నాడు. ఈ ఎపాఫ్రోదితు ఫిలిప్పీ సంఘానికి చెందినటువంటి విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమా చెరసాల్లో ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ సంఘము పౌలును ఎంతగానో ప్రేమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రేమించి అపోస్తలుడైన పౌలు అవస్థలో ఉన్నాడు అన్న సంగతిని గ్రహించి ఈ ఫిలిప్పీ సంఘము ఒక కానుకను పంపడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ధనము మాత్రమే పంపలేదు, కానీ ఆ యొక్క సంఘము ఆ ధనముతో పాటుగా ధనాన్ని ఇచ్చి, ఆ కానుకనిచ్చి ఒక మనిషిని కూడా అక్కడికి పంపించింది, రోమా పట్టణంలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి, చెరసాల దగ్గరికి. ఆ మనిషి ఎవరంటే ఎపాఫ్రోదితు. అతడు కానుకను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పౌలుకు సేవ చేసినట్లుగా ఈ చదవబడినటువంటి లేఖన భాగం ఉపచారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సేవ చేస్తూ, ఉపచారము చేస్తూ మరణానికి దగ్గరగా వెళ్ళినట్లుగా ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ మన పౌలు ఏమంటున్నాడంటే అతన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ యొక్క ఎపాఫ్రోదితు జీవితంలో నుండి కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎపాఫ్రోదితు అంటే
అర్థం ఏంటంటే మనోహరుడు, ఆకర్షణీయుడు, అలాగనే ప్రియమైనటువంటి వాడు అన్న అర్థాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఏంటండి ఇది? ఎపాఫ్రోదిత్ అంటే మనోహరుడు, ఆకర్షణీయుడు, తర్వాత ప్రియమైనటువంటి వాడు. చెప్పండి ఒకసారి, చెప్తారు అందరూ గట్టిగా. ప్రియమైనటువంటి వాడు. కనుక ఈ యొక్క పేరుకు తగ్గట్లుగానే ఈ ఎపాఫ్రోదితు ప్రియమైనటువంటి వాడుగా ఉన్నాడు, ఆకర్షితుడిగా జీవించాడు, మనోహరమైనటువంటి సుందరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు. నా పేరు ఆశీర్వాదం. కనుక నా చిన్నప్పటి నుంచి ఎందుకు నా పేరు, నాకు మా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు నాకు తెలియదు. కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను రక్షణ పొందుకున్న దగ్గర నుంచి కూడా నేను ఒకటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ప్రభువా నాకు పేరు పెట్టారు ఆశీర్వాదం అని, కనుక నీవు నన్ను ఆశీర్వదించి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నా జీవితాన్ని నడిపించు ప్రభా, చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు అలాగనే ఈ సేవలోకి వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు నా జీవితం, మా కుటుంబం. చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ సమయం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా వెళ్ళలేదు. కానీ దేవుడు మమ్మలను ఆశీర్వదించాడు. కనుక ఆశీర్వాదం పొందుకొని మా వరకు మాత్రమే జీవించడం కాకుండా మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాలి అన్న ఆలోచన కలిగి మేము ఆ యొక్క ప్రయత్నంలో ముందుకి కొనసాగుతున్నాం ఆ కార్యం. కనుక మన తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో ఆ పేరుకు తగిన రీతిగా మనందరము కూడా జీవించాలి. మన యొక్క జీవితం, మన జీవన శైలి, మన జీవిత విధానం అలాగున ఉండాలి. కొంతమంది పేర్లు సంతోషమ్మా అని పెడుతూ ఉంటారు, కానీ ఆ కుటుంబంలో కానీ ఆ జీవితంలో కానీ సంతోషమే ఉండదు. ఆ జీవితంలో సంతోషం ఉండదు, తద్వారా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా సమాధానం అని పెట్టుకుంటారు, కానీ సమాధానం ఉండదు, సమాధానకర్తగా కూడా. మరి మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు. ఒకసారి మీరు ఆలోచించారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరుకు తగ్గట్టుగా మీరు జీవిస్తూ ఉన్నారా? మీ పేరు యొక్క అర్థం ఏమిటో తెలుసుకొని దానికి తగిన రీతిగా సార్థకంగా మీరు జీవిస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునవలసినదిగా మీకు తెలియజేస్తున్నాం. ఈ ఎపాఫ్రోదితును మనం చూసినట్లయితే ఆయన మనోహరుడు, ఆకర్షణీయుడు, ప్రియమైనటువంటి వాడిగానే జీవించాడు. పేరుకు తగ్గట్లుగా ఆ యొక్క సంఘములో ఒక విశ్వాసిగా జీవించడం అనేది మనం చూసినాం. కాబట్టి ఈ యొక్క పౌలు జీవితంలో, ఈ యొక్క ఎపఫ్రోదు జీవితంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ముఖ్య అంశం ఏంటంటే, టైటిల్ ఏంటంటే, ఈ రోజున నేను చెప్పేటటువంటి యొక్క వాక్యానికి అనాటమీ ఆఫ్ ఎ లవ్లీ క్రిస్టియన్. మనోహరమైనటువంటి క్రైస్తవుని స్వరూపం. మనోహరమైనటువంటి క్రైస్తవుని చెప్పండి, ప్రకవార్త చెప్పండి, మనోహరమైన క్రైస్తవుని స్వరూపం గురించి ఎపాఫ్రోదితు జీవితంలో నుండి కొన్ని 3 లక్షణాలను మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే నంబర్ 1, 25వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఈ యొక్క లేఖన భాగంలో చదవబడినటువంటి యొక్క వచనంలో మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఎపఫ్రోదితు యొక్క మనోహరమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్న మొదటి లక్షణం ఏంటి అనంటే,
సమతుల్యత, బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్యత. కనుక మొదటి అంశం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఏ లవ్లీ క్రిస్టియన్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్. మనోహరుడైనటువంటి క్రైస్తవుడు సమతుల్యమైనటువంటి క్రైస్తవుడిగా జీవించాలి. సమతుల్యంగా, బ్యాలెన్స్గా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసాన్ని బట్టి ఎంతగానో గర్విస్తూ ఉంటాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఏజీ చర్చ్, ఏజీ ఫెలోషిప్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్. మీరు కూడా ధన్యులే, ఎందుకంటే మీరు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసంలో ఉన్నారు కాబట్టి. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. కొంతమంది సూప్రా స్పిరిచువల్గా ఉంటారు, సూప్రా స్పిరిచువల్. కొంతమంది చాలా లోలో ఉంటారు. అలా కాకుండా వాక్యానుసారంగా బ్యాలెన్స్డ్గా, సమతుల్యంగా ఈ యొక్క అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసం ముందుకి కొనసాగుతూ ఉంటుంది. కనుక ప్రియమైన విశ్వాసులారా, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా బ్యాలెన్స్ లైఫ్ని లీడ్ చేయాలి. సమతుల్యత కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, నా సహోదరుడు. మొదట ఇక్కడ మనం చూసినట్లయితే నా సహోదరుడు అని అంటూ ఉన్నాడు. ఏ రీతిగా బ్యాలెన్స్ లైఫ్ని ఈ యొక్క ఎపాఫ్రోదితు లీడ్ చేశాడు, జీవించాడు అని అంటే కనుక, మొట్టమొదటిగా చూసినట్లయితే బ్రదర్, సహోదరుడు అని పిలుస్తూ ఉన్నాడు. క్రైస్తవ్యం అనేది కేవలము, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మతము కాదు, కానీ మనందరికీ కూడా తెలుసు ఇది ఒక కుటుంబం. క్రైస్తవ్యం అనేది ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ మియర్లీ ఎ రిలిజియన్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ. దేవుడు మన యొక్క తండ్రి, మనందరము కూడా సహోదరి సహోదరులం. ఎపాఫ్రోదితును మనం గమనించినట్లయితే పౌలుతో ఏమాత్రము కూడా పోటీ పడలేదు. పౌలుతో పోటీ పడకుండా, అసూయ పడకుండా, వ్యతిరేకించకుండా అతన్ని ప్రేమించాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది విశ్వాసులు కాపరితో పోటీ పడేటటువంటి వాళ్ళు లేకపోలేదు. కాపరితో పోటీ పడేటటువంటి వారు లేకపోలేదు. కాపరి మీద అసూయ పడేటటువంటి వారు లేకపోలేదు. కాపరిని వ్యతిరేకించేటటువంటి వారు లేకపోలేదు. ఐ హోప్ మీరు అలా కాదని అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు కదా అందరూ. మీరందరూ కూడా అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను. కాపరితో పోటీ పడకుండా కొన్ని విషయాల్లో పోటీ పడాలి. పరిచారం చేసే విషయాల్లో పోటీ పడాలి. పోటీతత్వం కలిగి పరిచారం చేయాలి, అంతకు మించి వేరే వాటిలో కాదు. అసూయ పడకుండా, వ్యతిరేకించకుండా ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఎపాఫ్రోదితును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీరంలో మనం గమనించినట్లయితే ఒక వేలికి గాయం తగిలిందంటే మొత్తం శరీరం అంతా కూడా స్పందిస్తూ ఉంటుంది. అవునా? ఎస్ సార్, అవునా? ఒక వేలికి గాయం తగిలిందంటే శరీరం అంతా కూడా స్పందిస్తుంది. చేయి కాలుతో ఏమాత్రం కూడా యుద్ధం చేయదు, పోరాడదు, దానితోటి వాదన పెట్టుకోదు, వ్యతిరేకించదు. కన్ను చెవిని ద్వేషించదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డల, సంఘంలో కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరిడొకరు సహోదరులుగా ఎంచుతూ సహోదర భావము కలిగి జీవించేటటువంటి వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సంఘములో అది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి సహోదరులారా, మీ మధ్య ఆ సహోదర ప్రేమ
దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఈరోజు సాతాను సంఘాన్ని బయట నుంచి కూల్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేక కూల్చలేకపోతున్నాడు. అయితే లోపల నుండి సంఘాన్ని కూల్చడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మన సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసూయ, పోటీతత్వం, అపార్థాలు, విభేదాలు, అలాగనే చాడీలు, గాసిప్స్, క్షమించనటువంటి హృదయం, ఇవి సంఘాన్ని బలహీనపరుస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కూడా చాలామంది పోటీగా ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతూ ఉన్నారు, విమర్శించుకుంటూ ఉన్నారు, విభేదిస్తూ ఉన్నారు. సాతానుడు సంఘాన్ని బయట నుంచి కూల్చలేక లోపల నుండి, సంఘములో నుండి కూల్చటానికి ప్రయత్నం చేస్తూ సంఘాన్ని బలహీనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, నా సంఘములో ప్రేమను నేను మళ్ళీ పునరుద్ధరించబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుడు తన సంఘములో ప్రేమను మళ్ళీ వెలిగించబోతున్నాడు, పునరుద్ధరించబోతున్నాడు. విభేదాలను తొలగిస్తాను, విరిగిపోయినటువంటి సంబంధాలను తిరిగి స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పౌలు ఈ యొక్క ఎపాఫ్రోదితును నా సోదరుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే జత పనివాడు. మనము సోదరులుగా జీవించాలి. అలాగనే రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి పాయింట్లో రెండవ విషయం మనం గమనించినట్లయితే ఏ ఫెలో వర్కర్, నా సహపనివాడు అని పిలుస్తూ ఉన్నాడు. అతడు ప్రేక్షకుడిగా ఉండలేదండి. ఎపాఫ్రోదితు ప్రేక్షకుడిగా ఉండలేదు, ఒక ఉపచారం చేసేటటువంటి ఒక సేవకుడిగా సంఘములో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు దగ్గర కూడా ఈ సంఘంలో కూడా, ఫిలిప్పీ సంఘంలో కూడా చాలామంది మనం గమనించినట్లయితే సంఘంలోనికి వచ్చి ప్రేక్షకులుగా మాత్రమే ఉంటారు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఏమాత్రము కూడా పట్టించుకోరు, ఏమాత్రము కూడా ఇన్వాల్వ్ కానే కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎపాఫ్రోదితు సహపనివాడు, కలిసి పనిచేసేటటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. పౌలు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేక్షకుడిగా కాకుండా సేవ చేసేటటువంటి, పరిచారం చేసేటటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. పని చేసేటటువంటి వాడిగా, పని చేయించుకునేవాడిగా కాదు. పని చేయించుకునే కొంతమంది విశ్వాసులు కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ చేత పనులు చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది కాపరి చేత కూడా పనులు చేయించుకుంటూ ఉంటారు. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. మీరందరూ కూడా పని చేసేవారుగా ఉంటున్నారా, పని చేయించుకునేవారుగా ఉంటున్నారా? ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి అయినటువంటి ఎపాఫ్రోదితు పని చేయించుకునేవాడిగా కాకుండా పని చేసేటటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రికెట్ మ్యాచ్ను కనుక మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే మైదానంలో ఎంతమంది? 11 మంది మాత్రమే ఆ క్రికెట్ ఆట ఆడుతూ ఉంటారు. కానీ వేలాది మంది చూస్తూ ఉంటారు, ప్రేక్షకులుగా వీక్షిస్తూ ఉంటారు. ఈరోజు కూడా చాలా సంఘాలు అలాగనే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిమంది మాత్రమే పనిచేసేటటువంటి వారు, కొద్దిమంది మాత్రమే పరిచారం చేసేవారు, కొద్దిమంది మాత్రమే ఉపచారం చేసేటటువంటి వారు, మిగిలిన వారందరూ కూడా చూస్తూ ఊరుకుండేటటువంటి వారు. సంఘ పరిచర్యలో చాలా రకాలైనటువంటి పనులు ఉంటాయి. ఆ పనులను మనం చూస్తూ ఉండేవారిగా కాకుండా పూనుకొని చేసేటటువంటి వారిగా మనం ఉండవలసి. అదే విషయాన్ని ఇక్కడ ఎపాఫ్రోదితు విషయంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనల్ని కూర్చోబెట్టడానికి రక్షించలేదు, మందిరంలోనికి వచ్చి కూర్చోవడానికి మనల్ని రక్షించలేదు, కానీ సేవ చేయటానికి దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ మనకి ఒక మాట మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన ఆ ప్రకారంగా చేయటానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన పనివారమై ఉన్నాం మనం. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్. కనుక మనము చూసేవారిగా కాకుండా, కూర్చునేవారిగా కాకుండా, వీక్షించే ప్రేక్షకులుగా మాత్రమే కాకుండా సేవ చేసడానికి మనం పిలువబడ్డాము, రక్షించబడ్డాము అన్న సంగతిని మనం గుర్తించి సహకారులుగా ఉండాలి. ఎపాఫ్రోదితు ఇక్కడ మనం గమనించినట్లయితే నా తోటి సేవకుడు అని, సహపనివాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, నిద్రిస్తున్నటువంటి సేవకులను నేను మేల్కొల్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ పని చేయకుండా ప్రేక్షకులుగా చూస్తూ నిద్రావస్థలోనికి వెళుతున్నటువంటి వారిగా ఒకవేళ ఉంటున్నట్లయితే దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పడానికి ఇష్టపడుతున్నాడు. దాచబడినటువంటి వరాలను దేవుడు మీకు అనుగ్రహించి వెలుగులోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునితో, సేవకులతో కలిసి ఎపాఫ్రోదితు ఏ రీతిగా పౌలుతో కలిసి సహపనివాడిగా ఉన్నాడో, అలాగనే మీరందరూ కూడా అలాగనే ఉన్నప్పుడే మీరందరూ కూడా బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లుగా అవుతూ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఏమంటాడంటే, మూడవదిగా ఇందులోనే నాతోటి యోధుడును అని అంటున్నాడు. నాతోటి యోధుడు, ఫెలో సోల్జర్. ఎపాఫ్రోదితును ఏమంటాడు? నా సహోదరుడు, నాతోటి జతపనివాడు, నాతోటి యోధుడు అని సంబోధిస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆట స్థలము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. అది రణరంగం, లేదంటే యుద్ధ భూమి. ఎపాఫ్రోదితును మనం గమనించినట్లయితే పౌలుతో కలిసి పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. పౌలును వ్యతిరేకించలేదు, పౌలును ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు, కానీ పౌలుతో కలిసి పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. యుద్ధంలో సైనికులు తమ సహచరులను కాపాడుకుంటానికి వారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగనే మనం రెండవ ప్రపంచ యుద్ధంలో మనం చూసినట్లయితే చాలామంది సైనికులు సర్వైవ్ అవటానికి గల కారణం ఏంటంటే ఒకరినొకరు కాపాడుకోవటం అనేది మనం ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో మనం చూస్తూ ఉంటాం. ఒకరినొకరు కాల్చుకోరు. ఆ యొక్క సైనిక బృందంలో ఉన్నటువంటి వారు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి వారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసులను గాయపరుస్తూ ఉంటారు. విశ్వాసులు వేరే విశ్వాసులను బాధ పెడుతూ ఉంటారు, వారితో పోరాడుతూ ఉంటారు, వారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఎపాఫ్రోదితు ఎప్పుడు కూడా సంఘములో ఒక విశ్వాసిగా ఉంటూ ఎన్నడూ కూడా ఎవరిని కూడా వ్యతిరేకించిన వ్యక్తిగా కనబడటం, పౌలును కూడా వ్యతిరేకించిన వ్యక్తిగా కనబడతలేదు, కానీ పౌలుతో కలిసి పోరాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. సాతాను కంటే కూడా ఎక్కువగా మన మాటలే ఎక్కువగా ఇతరులను గాయపరుస్తూ ఉంటాయి. ఆ రీతిగా మనము మన తోటి సహోదరులతోటి పోరాడుతూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం. మనం పోరాడేది శరీరాలతో కాదు ప్రియమైన. మనం పోరాడవలసింది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో పోరాడాలి, కానీ
మన తోటి సహోదరి సహోదరులతోటి, కాపరులతోటి కాదు ప్రియమైనది. ప్రియమైన సంగమా, ఎ లవ్లీ క్రిస్టియన్ లీడ్స్ బ్యాలెన్స్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ సమతుల్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు మనోహరుడైనటువంటి క్రైస్తవు. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమలో సహోదరులను మనం ప్రేమించాలి. సేవలో సహపనివారులుగా మనం ఉండాలి. యుద్ధములో సహసైనికులుగా కాపరి కుటుంబంతో కలిసి పోరాడేటటువంటి వారిగా, యుద్ధం చేసేటటువంటి వారిగా ఉండవలసినటువంటి వారై ఉన్నారు. కనుక మనందరము కూడా దేవా, నన్ను ప్రేమగల సహోదరునిగా మార్చు, నమ్మకమైనటువంటి సేవకునిగా నన్ను మార్చు, ధైర్యమైనటువంటి సేవకునిగా నన్ను మార్చు, నా జీవితం అంతా నీ మహిమకే ఉపయోగించుకో ప్రభువా అంటూ మనందరము కూడా ఇందాక పాడాం కదా, దేవా నీ కొరకు నా ప్రాణము తపించుచున్నది అని పాడినాం. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఈ రీతిగా దేవునికి సమర్పించుకోవలసిన వారమైన. ఇకపోతే రెండవ విషయం, 26 నుంచి 29 వచనాల వరకు మనం గమనించినట్లయితే, ఎ లవ్లీ క్రిస్టియన్, మనోహరుడైనటువంటి క్రైస్తవుడు 26 నుంచి 29 వచనాల్లో మనం గమనించినట్లయితే ఇతరుల భారాన్ని మోసేటటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎవరండి? ఇతరుల భారాన్ని మోసే, ఏ బర్డెన్ క్రిస్టియన్. మొట్టమొదటిది ఏంటి? ఏ లవ్లీ క్రిస్టియన్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్. రెండవది, ఏ లవ్లీ క్రిస్టియన్ ఈజ్ ఎ బర్డెన్ క్రిస్టియన్. మొట్టమొదటిది, మనోహరమైనటువంటి క్రైస్తవుడు సమతుల్యమైన క్రైస్తవుడు, సమతుల్యత గల క్రైస్తవుడు. రెండవదిగా, మనోహరుడైనటువంటి క్రైస్తవుడు ఇతరులను భారాన్ని మోసేటటువంటి క్రైస్తవుడు అన్న విషయాన్ని 26వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చూస్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పరిణతి యొక్క గొప్ప గుర్తు, ఆత్మీయతలో మనము పరిపక్వత చెందిన వారమని చెప్పడానికి ఒక గొప్ప గుర్తు మన జ్ఞానము కాదు, మన జ్ఞానము కాదు ప్రియదేవుడు, మన హృదయం. మనం ఎంత జ్ఞానము సంపాదించామన్నది కాదు ప్రాముఖ్యం, మన హృదయం చాలా ప్రాముఖ్యం. బైబిల్ ఎక్కువ తెలిసినటువంటి వాడు గొప్పవాడు కాదు. ఇతరుల బాధను తన బాధగా భావించేటటువంటి వాడే గొప్పవాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆ మంచి సమరయుడిలో మనం చూసాం, వాళ్ళందరూ కూడా బైబిల్కి సంబంధించి ముందు వెళ్ళినటువంటి వారు, జ్ఞానవంతులే లోకపరంగా మనం చూసినట్లయితే. కానీ వారిని ఎవరిని కూడా దేవుడు మెచ్చుకోలేదు, గొప్పగా చెప్పలేదు. ఆ సమరయుడు ఆ యొక్క వ్యక్తిని భారాన్ని భరించి మోసేటటువంటి, పంచుకునేటటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుడు. ఎపాఫ్రోదితు మనం గమనించినట్లయితే మరణానికి దగ్గరగా ఉన్నాడు, శరీరం బలహీనంగా ఉంది. కానీ అతని యొక్క మనస్సు తన ఆరోగ్యం గురించి కాకుండా నా సంఘము నా గురించి బాధపడుతుంది అనే ఆలోచన అతని హృదయాన్ని ఎంతగానో కలచివేసినట్లుగా ఈ యొక్క లేఖన భాగంలో పౌలు మాటల ద్వారా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తన ఆరోగ్యం గురించి కాదు, కానీ నా సంఘము నా గురించి ఎంతగానో బాధపడుతుంది, ప్రార్థిస్తూ ఉన్నది అన్న ఆలోచన అతని హృదయాన్ని ఎంతగానో కలిచివేస్తుంది ప్రియమైనది. అదే క్రీస్తు మనస్సు. అతి క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాడు. ఒక తల్లి జ్వరంతో మంచం పట్టి ఉందనుకోండి, ఒక తల్లి జ్వరంతో లేవలేని పరిస్థితిలో ఉందనుకోండి, ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆమెలో వచ్చేటటువంటి మొదట ప్రశ్న ఏంటంటే,
భర్తను బహుశా పిల్లలు తిన్నారా అని అడుగుతూ ఉంటారు. మీరు అడిగారో లేదో తెలియదు నాకు. ఎంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారు? తల్లులు అడిగారో లేదో నాకు తెలియదు, కానీ సహజంగా 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 తల్లులు తన ఆరోగ్యం కంటే కూడా ఎక్కువగా పిల్లల యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఈ యొక్క తల్లి ఆమె తన బాధను మరచి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడే, అలాంటి హృదయం కలిగినటువంటి వాడే ఎపాఫ్రోదితు. అతని భారము మనం గమనించినట్లయితే ద ఫోకస్ ఆఫ్ హిస్ బర్డెన్, అతని భారం యొక్క కేంద్రం 26వ వచనంలో మనం చూసినట్టు, అతడు రోగి ఆయను మీరు ఇంటిని గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. అతని యొక్క భారం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని హృదయంలో ఉన్నటువంటి భారాన్ని మనం గమనించినట్లయితే మీ అందరినీ ఎంతగానో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అని ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు. తాను చనిపోతున్నానని ఏమాత్రము కూడా బాధపడలేదు. అయ్యో నా ఆరోగ్య పరిస్థితి ఇలా అయిందేమని ఏమాత్రము కూడా చింత లేదు, బాధ లేదు. కానీ సంఘాన్ని చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. సంఘము బాధపడటంతో ఆయన ఏమాత్రము కూడా సంతోషించడం లేదు. సంఘము బాధపడుతుందని బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచం చెబుతుంది, ముందు నువ్వు మంచిగా ఉండు, నువ్వు ముందు మంచిగా అవ్వు, నువ్వు ముందు మంచిగా అభివృద్ధి చెందు, ఎదుగు, ఆ తర్వాత సంఘము, దేవుడు, సంఘము, ఇతరులు అని అన్నట్లుగా చెప్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఇతరులు, ఆ తర్వాత నీవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. అలాగనే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒకరి భారములను మరొకరు భరించుడి అని అక్కడ పౌలు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత కార్యాలను మనం చూసుకోవటం మాత్రమే కాదు, కానీ మన కార్యాల కంటే కూడా ఇతరుల యొక్క కార్యాలను కూడా మనము చూడవలసినటువంటి వారమైనాం. ఇతరుల పట్ల కూడా మనము శ్రద్ధ చూపవలసినటువంటి వారమైనాం. మంచి సమరయుడు, ఇందాక మనం గమనించినట్టయితే దొంగల చేత గాయపడిన మనిషిగా ఆయనను మనం చూస్తున్నాం. అక్కడికి ఆ దారిని పోయినటువంటి ఆ ముగ్గురు కూడా ఇది నా సమస్య కాదు అని అనుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ సమరయుడైతే నా సమస్య కాదు అని అనలేదు. ఆయన అతని బాధ తన బాధగా తీసుకున్నాడు. గాయాలను కట్టాడు, గాడి మీద ఎక్కించుకున్నాడు, సత్రములోనికి తీసుకుని వెళ్ళి అక్కడ పూట కూని వాళ్ళకి డబ్బులిచ్చి ఖర్చు పెట్టాడు. ఆ యొక్క బాధలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భారాన్ని ఆయన పంచుకున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డరా, నీ ప్రార్థనలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నీ కొరకు, నీ కుటుంబం కొరకేనా, లేక ఇతరుల కొరకు కూడా, నశించిపోయే ఆత్మల కొరకు కూడా నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ కన్నీళ్లలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కొరకు నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు? సహజంగా చూస్తే మన కొరకు ప్రార్థన చేసుకునేటప్పుడు మాత్రం మనకి కన్నీళ్లు, దుఃఖం వస్తూ ఉంటాయి. ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఆ కన్నీరు ఉండదు, ఆ దుఃఖం. నేను గమనించాను చాలా మందిలో గమనించాను. ప్రియమైనది, మన కొరకు ప్రార్థన చేసుకునేటప్పుడు కన్నీళ్ళు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు మనం ప్రార్థించేటప్పుడు కన్నీళ్లతో ప్రార్థించాలి. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ కన్నీళ్లలో ఎంతమంది ఉన్నారు? నీ హృదయంలో నీ కుటుంబమే ఉందా, లేక దేవుని యొక్క రాజ్యం ఉన్నదా? నీ హృదయంలో ఎక్కువగా నీ కుటుంబమే ఉన్నదా, లేక ఏ సంఘం ఇది? చర్చ్ పేరు హోరేబు ఏజీ చర్చ్ ఉన్నదా? ఒకసారి ఆలోచించు ప్రియదేవుని, పరీక్షించుకున్నాడు. ఒక శక్తివంతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, స్వార్థపరుడైనటువంటి క్రైస్తవుడు
క్రీస్తు స్వభావానికి విరుద్ధం. స్వార్థపరుడైనటువంటి క్రైస్తవుడు క్రీస్తు స్వభావానికి విరుద్ధం. నిజమైన క్రైస్తవుడు ఇతరుల భారాన్ని మోస్తాడు. ఏ సెల్ఫిష్ క్రిస్టియన్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఏ క్రైస్ట్ లైక్ క్రిస్టియన్ క్యారీస్ ద బర్డన్స్ ఆఫ్ అదర్స్. మనం స్వార్థంతో ఉంటున్నామా, లేకపోతే ఇతరుల యొక్క భారాలను కూడా భరించేటటువంటి వారిగా ఉంటున్నామా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రెండవ అంశంలో భాగంగా రెండవది ఏంటంటే, మొట్టమొదటిది లవ్లీ క్రిస్టియన్ ఈజ్ ఏ బర్డన్ క్రిస్టియన్. అందులో మనం చూసాము, ఎపాఫ్రోదితు ఇతరుల యొక్క భారాన్ని భరించేటటువంటి వాడు, ఇతరుల యొక్క భారాన్ని భరించే భారము కలిగినటువంటి వ్యక్తి. రెండవదిగా చూస్తే ఫ్రూట్ ఆఫ్ హిస్ బర్డన్, ఆయన యొక్క భారము బాధ యొక్క ఫలితం మనం గమనించినట్లయితే, ఎపాఫ్రోదితు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆనందాన్ని తీసుకుని వెళ్ళేవాడట. ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి వారిలో ధైర్యాన్ని నింపేవాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేమను పంచేటటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరులను ప్రోత్సహించేటటువంటి వాడు, ప్రోత్సాహాన్ని అందించేటటువంటి వాడట ఎపాఫ్రోదితు. అందుకే పౌలు అంటున్నాడు, ఇలాంటి వారిని మీరు ఏం చేయమంటున్నాడు? అట్టి వారిని ఘనపరచుడి అని అంటున్నాడు. అలాంటి వారిని ఏం చేయాలి మనం? వి షుడ్ హానర్ దెమ్, అప్రిషియేట్ దెమ్. బైబిల్లో కూడా మరొక అపోస్తల కార్య గ్రంథంలోనే మనం చూస్తాం, బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? ఆదరణ కుమారుడు, ఎంకరేజ్, వన్ హూ ఎంకరేజెస్, ఆదరించేవాడు, ప్రోత్సహించేటటువంటి వాడు. మార్కును తిరస్కరించాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఈ యొక్క బర్నబాస్ యొక్క ప్రోత్సాహం వలన మార్కు తిరిగి పరిచర్యలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ యొక్క మార్కు సువార్తను రాశాడు. ఒక ప్రోత్సాహపు మాట జీవితాన్నే ఏం చేస్తుంది? మార్చివేస్తుంది. ఒక ప్రోత్సాహపు మాట, ఎంకరేజింగ్ వర్డ్ చేంజెస్ లైఫ్. ఆ మధ్యకాలంలో స్టార్టింగ్లో ఐడియా గురించి ఒక స్లోగన్ వచ్చేది. ఏంటిది? ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది. ఎన్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్. ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట ఇతరులతో నీవు అన్నట్లయితే అది ఎంతగానో ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తుంది, అతని జీవితాన్నే మార్చివేస్తుంది. మన మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, జీవితాన్ని నిర్మిస్తున్నాయా లేదా జీవితాన్ని విరగ్గొడుతున్నాయా? మన ఇంట్లో, మన సంఘములో, ఉపచారములో నువ్వు విమర్శకుడిగా ఉంటున్నావా లేక ప్రోత్సాహపరిచేటటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? కొంతమంది ఇళ్లల్లో పిల్లల్ని సూటిపోటిగా తిడుతూ ఉంటారు, అనరాని మాటలు కూడా అంటూ ఉంటారు. కొంతమంది పనికిరాని వాడా అంటాడు. అన్నారా మీరు ఎప్పుడైనా? అనే ఉంటారు. ఎప్పుడు కూడా మాట అనకండి. పిల్లలు దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం, స్వాస్యం. వారు పనికి మాలిన వాళ్ళు కాదండి. మనం ఎప్పుడైతే పదే వెధవ, పనికి మాలినవాడా అని అంటామో ఇక వాళ్ళు అలాగనే తయారవుతారు. వారు ఏదైనా తప్పు చేసినా కానీ కాస్త ప్రోత్సాహకరమైనటువంటి మాట మీరు పలుకుతూ ఉంటే వారు దాన్ని బట్టి ప్రోత్సహించి వారు గొప్పవారు అవుతారు, మంచివారుగా తయారవుతూ ఉంటారు. చాలామంది సమస్యలను మాత్రమే చెబుతారు, కానీ ప్రియమైన దేవుడు ఎపాఫ్రోదితును సమస్య కాదు కానీ పరిష్కారముగా నిలవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజున మనందరితో కూడా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ మాటలను ఎలా ఉంటున్నాయి? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? విమర్శనాత్మకంగా ఉంటున్నాయా? నిరుత్సాహపరిచేవిగా ఉంటున్నాయా? లేక ప్రోత్సాహపరిచేటటువంటి
మాటలుగా ఉంటున్నాయా? ఒకవేళ నిరుత్సాహపరిచే, నిరాశపరిచేటటువంటి, కృంగదీసేటటువంటి మాటలుగా ఉంటున్నట్లయితే నేను నీ మాటలను అభిషేకించబోతున్నాను అని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీ నోటి నుండి ఇకపై శాపవచనాలు రాకూడదు. శాపవచనాలు రాకూడదు. దేవునికి అయిష్టమైనటువంటి మాటలు ఎవరి విషయంలో కూడా రాకూడదు. ఎవరిని కూడా వ్యర్థుడా అని కూడా అనవద్దు. మోషే ఆ బండను ఉద్దేశించి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు? ద్రోహులారా, ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా అని చెప్పేసి బండని మాట్లాడమంటే కొట్టేసి, ఆవేశంలో ఇమోషనల్గా మనం కూడా ఇవే తప్పులు చేస్తూ ఉంటాం. తద్వారా ఫలితం ఏంటో మనందరికి కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఈ యొక్క ఇమోషనల్గా ఉన్నప్పుడు ఆవేశములో తప్పు చేయొద్దు, పాపము చేయొద్దు. దేవునికి అయిష్టమైనటువంటి మాటలు పలకవద్దు, ఉచ్చరించు. మన నోట శాపవచనాలు రాకూడదు. ఆశీర్వచనమే రావాలి. నిరుత్సాహపరిచే మాటలు కాదు, కానీ జీవమిచ్చేటటువంటి మాటలు మన నోట పలకాలి. నీవు అనేక విరిగిపోయినటువంటి హృదయాలను బలపరిచే విధంగా మనందరము కూడా మాట్లాడవలసినటువంటి వారమై ఉన్నాం. మన వల్ల ఎవరైనా సరే దేవునికి దగ్గర అవుతున్నారా? మన వల్ల ఎవరైనా సరే ధైర్యము పొందుతూ ఉన్నారా? మన వల్ల ఎవరైనా సరే క్రీస్తును ప్రేమించే విధంగా మన యొక్క జీవన విధానం కొనసాగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు ఈ సంఘములో బర్నబా లాంటి ప్రోత్సాహకులను లేపునుగాక. ఇక మీదట మీ కుటుంబాల్లో శాంతి ఉండునుగాక, మీ సేవలో ఫలితం ఉండునుగాక, మీ మాటల్లో అభిషేకం ఉండునుగాక, మీ స్పర్శలో ఆదరణ ఉండునుగాక, మీ ప్రార్థనలో శక్తి ఉండునుగాక. దేవుడు మీ ద్వారా అనేకుల యొక్క కన్నీళ్లు తుడుచునుగాక. విరిగిన హృదయాలను మీ ద్వారా, మీ మాటల ద్వారా స్వస్థపరచునుగాక. నిరుత్సాహపడినటువంటి వారిని దేవుడు లేపునుగాక మీ మాటల ద్వారా. ప్రియమైన సంగమా, ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రభావవంతులను ఈ లోకము వెతుకుతూ ఉన్నది, కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి హృదయాలను వెతుకుతూ ఉన్నాడు. ప్రజలు నీ గురించి ఇలా చెప్పాలి. ఎలా చెప్పాలంటే, అతడు వచ్చి నాకు ధైర్యం వచ్చినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆమె కానీ అతడు కానీ వచ్చినప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆమె ప్రార్థించిన తర్వాత నాకు ఆశ పుట్టింది, ఆశ కలిగింది. వారి కుటుంబాన్ని చూసి క్రీస్తును నేను ప్రేమిస్తూ ఉన్నాను, క్రీస్తును అనుసరిస్తున్నాను అని చెప్పాలి. ప్రియమైనది, ఆ రీతిగా ఇతరుల యొక్క భారాలను మోయాలి. మూడవదిగా, చివరిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్లు అనిపిస్తా ఉంది. ఈ రోజుకి కొంచెం బరాయించాయి ఓపిక. మనందరము కూడా ఎపఫ్రోదితుల ఇతరుల భారాన్ని మోసే క్రైస్తవులుగా ఉండవలసిన వారమే. మూడవదిగా, చివరిది 30వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి అని ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా, మనోహరుడైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం మొట్టమొదటిది సమతుల్యత కలిగిన క్రైస్తవుడు. రెండవది, ఇతరుల భారములను భరించే క్రైస్తవుడు. చెప్తారా? కొంతమంది చెప్పట్లేదు, కొంతమంది చెప్పండి ఒకసారి, మరొకసారి. మొట్టమొదటిది ఏంటి? సమతుల్యత కలిగిన క్రైస్తవుడు. రెండవది, ఇతరుల భారములను భరించేటటువంటి క్రైస్తవుడు. మూడవది, ఏ లవ్లీ క్రిస్టియన్ ఈజ్ ఏ బ్రేవ్ క్రిస్టియన్. మనోహరమైనటువంటి క్రైస్తవుడు ధైర్యవంతుడు. ఎవరు? ధైర్యవంతుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ 30వ వచనంలో అపోస్తలుడైన పౌలు
ఎపాఫ్రోదితు ధైర్యవంతుడు అన్న విషయాన్ని మనకి తెలియచేస్తున్నాడు. ప్రతి తరానికి కూడా తమ తమ హీరోలను అభిమానించేటటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది సినిమా వాళ్ళని వారి హీరోగా, రోల్ మోడల్గా ఎంచుకుంటూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. కొంతమంది యుద్ధ వీరులను అభిమానిస్తూ ఉంటారు, మరికొంతమంది క్రీడాకారులను అభిమానిస్తూ ఉంటారు, మరికొంతమంది శాస్త్రవేత్తలను గొప్పవారిగా ఒక ఉన్నత స్థానంలో వారు చూస్తూ ఉంటారు. కానీ పరలోకానికి కూడా ప్రియమైన దేవుని బిడ్డరా హీరోలు ఉన్నారు అన్న సంగతిని మర్చిపోకూడదు. పరలోకానికి కూడా హీరోలు ఉన్నారు. వారు తమ జీవితాన్ని క్రీస్తు కొరకు పణంగా పెట్టినటువంటి వారు, క్రీస్తు కొరకు తపన కలిగినటువంటి వారై త్యాగం చేసినటువంటి వారు. మనం పాడటం మాత్రమే కాదు, ఏమని, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నదని పాడటం మాత్రమే కాదు ప్రియదేవుడు. దేవా అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని పణంగా కూడా పెడతాను అన్న ఆ పోరాట పటిమ, ధైర్యం మనందరము కూడా కలిగి ఉన్నాం. ఎపాఫ్రోదితు అలాంటి పరలోక వీరుడుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు పరినిమిత్తము అతడు మరణము నాకు సమీపించినా కూడా తన ప్రాణమును ఏమాత్రము కూడా లెక్క చేయలేదు అని ఇక్కడ పౌలు ఎపాఫ్రోదితు గురించి తెలియజేస్తున్నాడు. అతని యొక్క ధైర్యము ఎందులో కనబడుతుందంటే ఇన్ సర్వీస్, బ్రేవ్నెస్ ఇన్ సర్వీస్, సేవలో ధైర్యవంతుడు. ఎపాఫ్రోదితు కేవలము మాటలతో సేవ చేయలేదు. కొంతమంది మాటల్లోనే మాయ చేసేస్తూ ఉంటారు, మాటల్లో సేవ అంత చేశాను ఇంత చేశానని చెప్పుకుంటుంటారు. మాటల్లో కాదు ఎపాఫ్రోదితు సేవ చేసింది, తన జీవితంతో సేవ చేశాడు. రోమాలో పౌలుకు సేవ చేస్తూ తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు ఈ యొక్క ఎపాఫ్రోదితు ఇక ఇది చాలా కష్టమైనటువంటి పని, నా వల్ల కాదు అని అనలేదు. నా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నేను ఇది వదిలిపెట్టేస్తున్నాను అని అనలేదండి. ఇంకెవరినైనా సరే పంపించండి అని అనలేదు. అతడు చివరి వరకు కూడా సేవ చేశాడు. చివరి వరకు కూడా సేవ చేశాడు, ప్రాణాన్ని త్యాగం లెక్క చేయకూడదు. ఒక ఇంటికి మంటలు మండుతున్నాయనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హడావిడిలో ఏమి చూసుకోకుండా బయటికి వస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఒక పాప మిగిలిపోయింది అనుకోండి, ఆ పాప ఏడుస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. ఇక్కడ బయట ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, అయ్యో అయ్యో మా పాప ఇంట్లో ఉన్నది, కాలిపోతున్నది, ఎవరైనా రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తున్నప్పుడు ఎవరు వస్తారు? ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ యొక్క మంటల్లో చిక్కుకున్నటువంటి వారిని ఏం చేస్తారు? రక్షించి బయటికి తీసుకొస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క సేవ, అది సేవ, వారి యొక్క సేవ ఎంతో విలువైనటువంటిది. అదేవిధంగా ఆత్మలను రక్షించే సేవలో కూడా త్యాగం ఉంటుంది ప్రియది. ఆత్మలను రక్షించే విషయంలో కూడా త్యాగం అనేది ఉంటుంది. యేసును అనుసరించడం సౌకర్యవంతమైనటువంటి మార్గము కాదు, అది శిలువ మార్గం. సేవకు మన సమయం కావాలి, మన ధనం కావాలి, మన సౌకర్యాలు కావాలి. అలాగనే దేవుడు పిలిచినప్పుడు వెనుకడుగు కూడా వేయకుండా మనం ముందుకు ధైర్యముగా వెళ్ళేవారుగా ఉండాలి. ఎపాఫ్రోదితు సేవలో మాత్రమే కాకుండా బ్రేవ్ ఇన్ సాక్రిఫైస్, త్యాగం చేసే విషయంలో కూడా ధైర్యవంతుడు. పౌలు ఏమంటున్నాడు? తన ప్రాణమును లెక్క చేయలేదు అంటున్నాడు. గ్రీకు భాషలో దాని యొక్క అర్థం ఏంటంటే తన జీవితాన్ని పణంగా పెట్టాడు అని అర్థం అన్నమాట. ఎపాఫ్రోదితు తన ప్రాణాన్ని క్రీస్తు చేతిలో పెట్టాడు. అతడు ఓడిపోతానని ఏమాత్రము కూడా భయపడలేదు. ఎందుకంటే క్రీస్తు కొరకు జీవించినప్పుడు ఎప్పటికీ కూడా నిజంగా ఓడిపోరు. జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక మిషనరీ ఈక్వెడార్ ఆదివాసీలకు సువార్త చెప్పడానికి వెళ్ళి అక్కడే హతమైపోయాడు, చనిపోయాడు, చంపబడ్డాడు. ఆయన చెప్పినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి మాట ఏంటంటే, శాశ్వతంగా నిలుపుకోలేని దాన్ని ఇచ్చి ఎప్పటికీ కోల్పోలేని దాన్ని పొందినవాడు మూర్ఖుడు అని అంటాడు.
శాశ్వతంగా నిలుపుకోలేని దాన్ని ఇచ్చివేసి ఎన్నటికీ కోల్పోలేని దాన్ని పొందినటువంటి వాడు మూర్ఖుడు. ఈస్ నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూస్. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే ఆ జిమ్ ఎలియట్ అనే వ్యక్తి ఆయన రక్తాన్ని చిందించాడు ఆ యొక్క స్థలంలో. అనేక మంది ఆ తర్వాత అతని మరణము ద్వారా క్రీస్తును అంగీకరించడం అనేది మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఆయన త్యాగం ఎప్పుడు కూడా వృధా కాలేదు. ఆయన త్యాగం ఎప్పుడు కూడా వృధా కాలేదు. అందుకే యేసుక్రీస్తు కూడా అంటాడు కదా, గోధుమ గింజ నేలలో పడి చనిపోతేనే కానీ అది విస్తారమైన ఫలమును ఇవ్వదు అని. యోహాను సువార్త 12:24 ఒక విత్తనము నేలలో పెడతాము, అది ముగిసిపోయినట్లే మనకి కనిపిస్తుంది, అది చనిపోయినట్లుగే అంతమైపోయినట్లుగా కనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత అది ఆ ఒక్క గింజ మనం భూమిలో పాతి పెడితే వందలాది గింజలను అది మనకి ఇస్తూ ఉంటుంది. త్యాగం ఎప్పుడు కూడా నష్టంగా కనిపించదు. ప్రియమైన దేవుడు, మనకి నష్టంగా కనిపించవచ్చునేమో, కానీ దేవుని చేతిలో అది గొప్ప పంటగా మారుతుంది. గొప్ప పంటగా మారుతుంది. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ జీవితంలో ఏమి దేవుని కొరకు త్యాగం చేయటానికి అడ్డుకుంటుంది? సౌకర్యవంతమైన జీవితమా, భయమా, ధనమా, గౌరవమా, కుటుంబ ఒత్తిడా? దేవుడు అడుగుతున్నాడు, నీ యొక్క సమర్పణ. ఇందాక పాడుకున్నాం, దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నదని మనం పాడుకున్నాం, ఆరాధన చేశాం, చెప్పాం. ఆ సమర్పణ పూర్తిగా నిజమేనా అని దేవుడు అడుగుతున్నాడు. ఆ సమర్పణ పూర్తిగా వాస్తవమేనా అని ఈ రోజున ప్రియ సంగమా నిన్ను దేవుడు అడుగుతున్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు, నన్ను పూర్తిగా అనుసరించే వారిని నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. నీవు నా రాజ్యాన్ని మొదట వెతికితే నీ అవసరాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని దేవుడు అంటున్నాడు. నీవు నీ జీవితాన్ని నా కొరకు విడిచిపెడితే నేను నీ జీవితాన్ని నా మహిమ కొరకు ఉపయోగిస్తాను అని దేవుడు సెలవిస్తామన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ కొందరిని క్రొత్త సమర్పణలోనికి పిలుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కొంతమందిని ఉపచారము చేయటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొంతమందిని మిషన్ ఫీల్డ్ పరిచర్య చేయటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొంతమందిని ప్రార్థన యోధులుగా లేపటానికి ఇష్టపడుతూ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొంతమందిని సంఘములో మంచి సహకారులుగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితానికి దేవునికి ఒక గొప్ప ఉద్దేశం, ప్రణాళిక ఉన్నది. ప్రియమైన దేవుడు, ఆ ప్రణాళిక నెరవేరాలంటే నువ్వు కొత్తగా ఈ దినాన్ని ప్రత్యేకంగా నూతనంగా నీ జీవితాన్ని సమర్పించుకో. చివరిగా పౌలు ఏమంటున్నాడంటే, ఇలాంటి వారిని ఘనపరచుడి, ఎందుకంటే ఎపాఫ్రోదు లాంటి మనుషులు అరుదైనటువంటి ఆణిముత్యాలు. ఎపాఫ్రోదితు లాంటి మనుషులు అరుదైనటువంటి ఆణిముత్యాలు. కాబట్టి ఈ సందేశంలో ప్రియమైన దేవుళ్ళారా 3 గొప్ప సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. ఒక మనోహరమైన క్రైస్తవుడు సమతుల్యమైనటువంటి వాడు, సమతుల్యంగా బ్యాలెన్స్గా లైఫ్ లీడ్ చేయాలి. అటు ఉద్యోగం చేస్తున్నా కానీ ఇటు క్రైస్తవ జీవితం, సంఘ జీవితాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్గా లీడ్ చేయాలి. అటు వ్యాపారం చేస్తున్నా కానీ ఇటు సంఘ పనిని ఏమాత్రము కూడా తక్కువ చేయకుండా బ్యాలెన్స్గా లీడ్ చేయాలి. అటు చదువుకుంటున్నా కానీ ఇటు యొక్క సంఘములో బ్యాలెన్స్గా లైఫ్ లీడ్ చేయాలి. కొంతమంది విద్యార్థులు మనం చూసినట్లయితే పరీక్షలు వచ్చినాయి అంటే సంఘానికి పరీక్షలు వచ్చినాయి అంటే అలా కాదు. ప్రియదు, పరీక్షలు ఉన్నా ఏది ఏమైనప్పుడు కూడా ప్రార్థనలు మానుకోకుండా బ్యాలెన్స్గా లీడ్ చేయాలి. ప్రేమలో సోదరుడిగా ఉండాలి, సేవలో సహపనివాడిగా ఉండాలి, యుద్ధంలో సైనికుడిగా ఉండాలి. రెండవదిగా ఒక మనోహరమైన క్రైస్తవుడు ఇతరుల భారాన్ని మోసేటటువంటి వాడిగా ఉంటాడు. తన గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిగా, ప్రోత్సహించే వ్యక్తిగా, ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఒక మనోహరమైన వ్యక్తి మూడవది ధైర్యవంతుడిగా ఉంచాడు. సేవలో వెనుకడుగు వేయడు,
త్యాగానికి సిద్ధంగా ఉంచాడు. క్రీస్తు కొరకు తన జీవితాన్ని అర్పిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఎపాఫ్రోదితులాగా జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రజలు మన పేరును కాదు కానీ గుర్తుంచుకోవడం ముఖ్యం. దేవుడు మన విశ్వాసాన్ని గుర్తించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజున మనందరము కూడా, ప్రభువా నన్ను ప్రేమగల సహోదరునిగా చేయి, నమ్మకమైనటువంటి సేవకునిగా చేయము, ధైర్యమైనటువంటి సైనికునిగా నిలబెట్టుము, ఇతరుల భారాన్ని మోయగల హృదయాన్ని నాకు ఇవ్వుము, నా జీవితాంతము నీ మహిమకే అంకితం చేస్తున్నాను, నన్ను ఎపాఫ్రోదితు వలె మనోహరమైన క్రైస్తవునిగా మలచుము అని మనందరము కూడా దేవుణ్ణి వేడుకొనవలసిన వారమైన ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలు అందరూ కూడా తల వంచు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? అవును తండ్రి, ఒక మనోహరమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నేనున్నానా లేదా నన్ను నేను పరీక్ష చేసుకునే మంచి సమయం నాకు ఇచ్చావు. అవును ప్రియ సహోదరా, సహోదరి, నువ్వు నిజంగా ఒక మనోహరమైన క్రైస్తవుడు అయితే సమతుల్యమైన క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తావు. ప్రేమించే విషయంలో సహోదరుడిగా సంఘం ఒక కుటుంబం లాంటిది. దేవుని పరిచర్య చేసే విషయంలో జతపనివాడిగా, పోరాట విషయంలో ఒక యోధునిగా, సమతుల్యత కలిగిన క్రైస్తవ్యమే మనోహరమైన క్రైస్తవుడు అని పిలువబడతాడట. అంతేకాదు, నా భారం నేను, నీ భారం నీవు మోయటం గొప్ప విషయం కాదు, కానీ ఇతరుల భారాల్ని మోసేవాడు, భరించేవాడు, ఇతరుల క్షేమాన్ని కోరేవాడే మనోహరమైన క్రైస్తవుడు అని చూస్తున్నా. ఎపఫ్రోదితు చావ సిద్ధమై ఉన్న పరిస్థితుల్లో కూడా సంఘం గురించిన ఆసక్తి ఎంత గొప్పగా కనపరుస్తున్నాడో మనము ఆ వచనాల్లో చూస్తూ ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా ఇతరుల భారాన్ని భరించే వారంగా, ఇతరుల క్షేమాన్ని కోరే వారంగా, ఇతరులకు ఒక మంచి మాదిరిని చూపించే వారంగా ఉండేది. అంతేకాదు, ఒక మనోహరమైన క్రైస్తవుడు ధైర్యవంతుడిగా ఉంటాడు, పిరికివాడిగా ఉండడు. అవసరమైతే దేవుని కోసం, దేవుని పని కోసం దేన్నైనా విడిచిపెడతాడు, కానీ దేవుని కొరకు నిలబడతాడు. అవును ప్రభువా, నేను ఒక మనోహరమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఎపఫ్రోదితులాగా నా జీవితాన్ని కొనసాగించుకోవడానికి నీ కృప నాకు చూపించు అని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ముఖ్యం ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ లేచి నిలబడి, యేసయ్యా, ఎపఫ్రోదితు లాంటి మనోహరమైన క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగించడానికి కావలసిన ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్షణాలు నేను సంతరించుకోగలిగిన కృపను నాకు అనుగ్రహించండి. అందరం ప్రార్థించేద్దామా? మరొకసారి మనల్ని మనం యేసయ్యకి సమర్పించుకుందామా? ఒక మనోహరమైన క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగించాలయ్యా. నా జీవితం నీకు మహిమకరంగా ఉండాలి, నా మాటలు నీకు మహిమకరంగా ఉండాలి, నా ప్రవర్తన నీకు మహిమకరంగా ఉండాలి అయ్యా. నా జీవితం నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలి, నా తీర్మానాలు, నా నిర్ణయాలు నేను ఘనపరిచేవిగా ఉండాలి అయ్యా. ఇతరుల విశ్వాసాన్ని నా జీవితం బలపరిచేదిగా ఉండాలి, కానీ దిగజార్చేదిగా ఉండకూడదు. ఇతరులకు మేలుకరమైన వ్యక్తిగా, ఇతరుల భారాన్ని భరించే వ్యక్తిగా అయ్యా, ఇదిగో ఒక మనోహరమైన క్రైస్తవుడిగా, పిరికివానిగా కాక ధైర్యవంతుడిగా, నీకోసం దేన్నైనా వదులుకొని నీకోసం దేన్నైనా స్వీకరించగలిగిన దమ్ము, ధైర్యం నాకు ఇవ్వు ప్రభువా. నీకోసం ఒక తెగింపు కలిగిన త్యాగపూరితమైన జీవితం నేను జీవించాలి. మాటలతో కాదు నాయన, క్రియలతో కూడిన భక్తి నేను చేయగలిగిన కృపనివ్వండి. ఇతరులకు మాదిరికరమైన ఒక నిజమైన మనోహరమైన క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగించడానికి నన్ను స్థిరపరచు నాయన. మీకు స్తోత్రాలు. నన్ను దీవించు
అనుగ్రహించు. చెప్దామా యేసయ్యకి, ఒక మనోహరమైన క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగించాలి ప్రభా. ఒక అందమైన క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగించాలి నాయన. అయ్యా, ఇతరులు నిన్ను అసహించుకునే విధంగా నా క్రైస్తవ జీవితం ఉండకూడదయ్యా. ఇతరులు నిన్ను హత్తుకునేట్లుగా నా క్రైస్తవ జీవితం ఉండాలి ప్రభా. నా జీవితం ఇతరులు ఒక మంచి మాదిరిని చూపించేదిగా ఉండాలయ్యా. ఈరోజు ఎఫ్ఎఫ్రది గురించి నువ్వు నేను చెప్పుకోగలుగుతున్నా, రేపు నువ్వు గురించి ఏం చెప్పగలరు? నీ గురించి నా గురించి ఎలాంటి సాక్ష్యం బయటికి వెళుతూ ఉంది? బయట నుండి కాదు, సంఘము నుండే సాతాను గలిబిలి చేయాలనుకుంటున్నాడు. వాటి కోట గోడలు కూలిపోవునుగాక, వాటి కాడి విరగొట్టబడునుగాక, వాడి ఆలోచనలు చెడగొట్టబడునుగాక, వాడి క్రియలన్నీ లయమైపోవునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం నాయన. ప్రేమమయుడా, కృపగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినములో నీ మందిరావరణంలో చేరి నిన్ను ఆరాధించుకున్న గొప్ప ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. పాటల్లో, ఆరాధనలో మీరున్నారు, కానుకల సమర్పణలో మీరున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, అదిగో దైవ సేవకులను మీరు నిలబెట్టుకొని మీరు అందించిన వాక్యాన్ని బట్టి వందనాలు. సంఘంలో ఎపఫ్రోదితు అనే వ్యక్తి ఎంత చక్కగా తన మనోహరమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాడో, తన దైవ సేవకుడైన పౌలు గారికి ఎంత అద్భుతమైన మనోహరమైన వ్యక్తిగా ఉన్నాడో, అయ్యా ఎంత సహకారిగా ఉన్నాడో, సేవకునికి ఎదిరించేవాడిగా కాకుండా సహకారిగా ఎలా నిలబడ్డాడో, సంఘానికి ఒక ఎంత మంచి మాదిరిని చూపించాడో, తన పిరికివాడిగా కాకుండా ఎంత ధైర్యస్తుడిగా ఉన్నాడో, ఇతరుల భారాన్ని భరించడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, తను ప్రేమించి తన సేవకుడైన పౌలు గారికి ఎంత చక్కగా అయ్యా ఇదిగో ప్రభు అండగా నిలబడ్డాడో, అయ్యా ఎంత చక్కని వర్తమానం మా ముందు పెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మనోహరమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేవారుగా ఉందురుగాక నాయనా. మీకు స్తోత్రాలు. అలా సమతుల్యమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, అలా ఇతరుల భారాన్ని భరించేవారుగా ఉంటూ, ధైర్యంగా ఉంటూ, అన్ని విషయాలు ఒక మంచి మాదిరిని చూపించే వారంగా ఉంటూ, రేపటి దినం ఈ లోకాన్ని మేము విడిచి వెళ్ళిన ఎపఫ్రోదితు గురించి, ఒక సేవకుడికి ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడో, ఒక సంఘంలో ఎపఫ్రోదితు ఎలా ఉన్నాడో, నా గురించి మా గురించి కూడా ఒక మంచి సాక్ష్యం పలికే రీతిలో మేము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే కృపను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారయ్యా. తప్పిపోతున్నామనే గ్రహింపు కూడా లేకుండా ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, తప్పిపోయిన స్థితిలో నుండి తిరిగి తండ్రి యొద్దకు వచ్చుదురుగాక, మనోహరమైన క్రైస్తవ జీవితం కొనసాగించుదురుగాక. మొండికేసిన ప్రతి మొండి హృదయం, ప్రతి రాయి యేసు నామములో పిండి చేయబడునుగాక, మెత్తని చేయబడునుగాక, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, కఠినమైన హృదయాల బద్దలైపోవునుగాక. కృప చూపించండి, సంఘాన్ని దీవించండి ప్రభా. రాని వారిని క్షమించండి. ఆదివారం ప్రాముఖ్యత ఎంత గొప్పదో. నీ సన్నిధిని విడిచి మేము ఎక్కడ ఉండకూడదు. ఈ సమయంలో నీ సన్నిధిలోనే ఉండాలన్నా తపన, ఆసక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. చాలామంది ఇక్కడికి వచ్చారే కానీ ఎక్కడెక్కడో మనసులు తిరుగుతున్నాయి. క్షమించండి ప్రభా. మరొక అవకాశాన్ని ఇచ్చి వారు మీతో హత్తుకునే అనుభవంలోకి వచ్చి నీలో బలపరచబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నేను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఆశీర్వాదం నేను మీరు దీవించండి. తన భార్య మేరీ అక్కను బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ఏజీ సంస్థలో మీరు ఇచ్చిన అయ్యా బాధ్యతను బట్టి వందనాలు. అయ్యా, తన బాధ్యతను మంచిగా నిర్వర్తిస్తూ పరిచర్యలు బలంగా వాడబడుతూ కుటుంబం అంతా నీకు సాక్షులుగా నిలబడ్డకు మీ కృప అనుగ్రహించండి. ఎన్నో అపాయాల నుండి తప్పించావు ప్రభా. అనే విషయంలో ఎన్నో మాటలు మేము విన్నా. అంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అద్భుతంగా స్వస్థపరుస్తూ వచ్చారు తండ్రి. అయ్యా, ఎన్నో కార్యాలు జరిగించారు. ఈరోజు మేమందరం సజీవులుగా ఉండి చిన్నతనంలోని సన్నిధిలో ఎలాగున ఆనందించామో అవి జ్ఞాపకాలు చేసుకుంటూ ఈరోజు వరకు కూడా ఈ ఆత్మీయ బంధములో ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో, ఐక్యతతో ఒకే
ఒకే సంస్థలో ఉంటూ ఒకే దేవుని కలిగి ఉండి మేమందరం నీలో ఆనందించే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. అన్నయ్య కుటుంబాన్ని అయా పరిచర్యను అలాగే సంస్థలో మీరు ఇచ్చిన బాధ్యతను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా మధ్యకి నడిపించి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. సంఘానికి అభివృద్ధిపరచండి, ఉజ్జీవింపచేయండి తండ్రి. పరిచర్య యవ్వనస్తుల కోసం చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. తప్పిపోయిన వారు తిరిగి రావాలి యేసయ్యా, నీ సంధిలో జీవితాలు స్థిరపరచబడాలి. సొంత నిర్ణయాలతో అయా గుండెలు బద్దలు చేస్తున్న ప్రతి వ్యక్తిని మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాను. ఎవ్వరు కూడా ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ యవనస్తుడు, ఏ చిన్నపిల్ల కూడా నిన్ను అవమానపరిచే స్థితిలో ఉండకుండా సంఘమంతా నీ మహిమ కొరకు నిలబడగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఈ వారమంతలో జరగవలసిన గంట ప్రార్థనలో అలాగే ఉపవాస ప్రార్థనలో యవనస్తుల కూడికలో అన్ని కూడికల్లో మీరే ఉండి నడిపించి మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి చేరువచ్చిన బిడ్డలందరూ మీ కృపాసములకు అప్పగిస్తూ జరగవలసిన సండే స్కూల్లో 2వ ఆరాధనలో కూడా మీరే ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు అతి శ్రేష్టమైన నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.